హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను శివ రీసెంట్ టైమ్స్ లో మనం గాని చూసుకున్నట్లయితే తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా కాంట్రవర్సీస్ నడుస్తున్నాయి. అందులో ముఖ్యంగా మన ముందు ఉన్నటువంటి పెద్ద కాంట్రవర్సీ మెగా అండ్ అల్లు కాంట్రవర్సీ అన్నమాట. సో మెగా ఫ్యామిలీకి సంబంధించి ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలా ఇష్యూస్ నడుస్తూ వస్తున్నాయి. అండ్ ఎలక్షన్స్ టైంలో జరిగినటువంటి ఒక ఇష్యూ ద్వారా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా అల్లు ఫ్యామిలీ నుంచి కానీ లేదా అల్లు అర్జున్ నుంచి కానీ ఎటువంటి ఒక కంగ్రాచులేషన్స్ కానీ ఏమాత్రం రాకపోవడంతో మెగా ఫ్యామిలీ మొత్తం అల్లు ఫ్యామిలీ మీద కాస్త ఆపోజిట్ గా ఉన్నారు. అండ్ రీసెంట్ డేస్లో మనం కానీ చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు కూడా బెంగళూరు జరిగినటువంటి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సో ఒకప్పుడు అడవులకు సంబంధించి ఏంటంటే మంచి సినిమాలు కాపాడే విధంగా తీసేవాళ్ళు. ఈ మధ్య కాలంలో అడవులు నరకడమే ఒక హీరోయిజంగా చూపిస్తున్నారు అన్నప్పుడే సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికీ కాస్త చురకలు అంటించినట్టు అయిందనమాట. సో దానికి సంబంధించినటువంటి కౌంటర్ గా రీసెంట్ డేస్ లో మనం కానీ చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ ఇచ్చినటువంటి స్పీచ్ ఎగ్జాక్ట్ గా మెగా ఫ్యామిలీ మొత్తానికి గట్టిగా తగిలేలా వచ్చినటువంటి ఒక కౌంటర్ లాగా ఇచ్చారనమాట. దాని తర్వాత నుంచి ఈ యుద్ధం బాగా పెరిగిపోయింది. అంటే ఏంటంటే అట్లీస్ట్ తగ్గుతుంది, అల్లు అర్జున్ ఏమాత్రం కూడా రిప్లై ఇవ్వకపోయేసరికి ఓకే అట్లీస్ట్ ఏదో రోజు కలిసిపోయేటటువంటి ఫ్యామిలీస్నే కదా, సో అందువల్ల ఏమాత్రం పెంచుకోవట్లేదని అనుకున్నాం. బట్ ఎప్పుడైతే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ విధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నా ఆర్మీ, నా అల్లు ఫ్యామిలీ, నా అల్లు ఫ్యాన్స్ అని మాట్లాడారో సో అప్పటి నుంచి అల్లు అర్జున్ కూడా కాస్త దీనికి సపోర్టింగ్ గానే ఉన్నాడు, విడిపోవడానికి సిద్ధంగానే ఉన్నారు అని జనాలు అందరూ కూడా ఫీల్ అవుతున్నారనమాట. సో దీనికి సంబంధించి ఏంటంటే మెగా ఫ్యాన్స్ పీకల మీద దాకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మీద. సో అందువల్ల ఏంటంటే December 6th రిలీజ్ కాబోతున్నటువంటి పుష్ప 2 సినిమా ఏదైతే ఉందో, అంటే యాక్చువల్లీ August 15th రిలీజ్ అవ్వాలి, బట్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల సినిమాని December 6th కి పోస్ట్ పోన్ చేశారు. సో ఆ సినిమా అప్పుడైనా రిలీజ్ చేస్తారన్నప్పుడు అల్లు అర్జున్ కూడా చాలా గట్టిగా చెప్పడం జరిగింది, ఎట్టి పరిస్థితిలో December 6th మూవీని రిలీజ్ చేస్తారని చెప్పి. సో December 6th మూవీని ఎట్టి పరిస్థితిలో బైకాట్ చేయాలని చెప్పి మెగా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా గట్టిగా పూనుకొని ఉన్నారనమాట. సో డిసెంబర్న ఈ సినిమా రిలీజ్ చేసే ఆలోచనలు ఉన్నాయా లేదా రిలీజ్ చేయడానికి మాక్సిమం ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. ఇన్ కేసు December 6th మూవీ రిలీజ్ అయినప్పటికీ కూడాను మెగా ఫ్యాన్స్ సపోర్ట్ లేకపోతే పుష్ప సినిమాలో కలెక్షన్స్ పరంగా చాలా ప్రభావం చూపించేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. మరి ఇటువంటి టైంలో మనం కానీ చూసుకున్నట్లయితే కాస్త పుండి మీద కారం జల్లినట్టు ఇది అంటే ఈ అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ యొక్క ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో, ఈ కాంట్రవర్సీ ఏదైతే ఉందో, సో ఈ టైంలో మంచు ఫ్యామిలీకి సంబంధించినటువంటి అప్డేట్ రావడం, మంచు ఫ్యామిలీకి సపోర్ట్ పెరిగిపోయింది అనమాట. సో యాక్చువల్లీ షాక్లో ఉంటారు, మంచు ఫ్యామిలీకి ఏం సపోర్ట్, అసలు ఈ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీకి సంబంధమే లేదు కదా అనుకుంటారు. సో ఎగ్జాక్ట్గా మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అనేటువంటి కన్నప్ప సినిమా కూడా పాన్ ఇండియన్లో రిలీజ్ కాబోతుంది డిసెంబర్ మంత్లో. సో పుష్ప సినిమా మీద ఇన్ కేస్ బైకాట్ ఎఫెక్ట్స్ ఎక్కువైనా సరే, ముఖ్యంగా ఆంధ్రాలో చెప్తున్నాను, పాన్ ఇండియన్ సినిమాగా పుష్ప అనేది ఆబ్వియస్లీ సక్సెస్ సాధించినప్పటికీ ఆంధ్రాలో పుష్ప కాస్త క్రేజ్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఓవరాల్గా మనం కానీ చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కన్నప్ప సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పటికే మంచు విష్ణు నటిస్తున్నటువంటి ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ అన్న ఈ సినిమాలో కాస్త గెస్ట్ అపీరెన్స్లో కనిపించడం వల్ల ఇప్పటికే ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అందరూ కూడా కన్నప్ప మీద కాస్త ఇంట్రెస్టింగ్ గానే ఉన్నారు. సో ఇన్ కేస్ మెగా ఫ్యామిలీ కానీ అల్లు ఫ్యామిలీని బైకాట్ చేసి లేదంటే అల్లు అర్జున్ సినిమా అనేటువంటి పుష్ప 2 కానీ బైకాట్ చేసింది అంటే మాత్రం సో ఆబ్వియస్లీ మెగా ఫ్యాన్స్ అందరూ కూడా కన్నప్ప మీద ఇంట్రెస్ట్ చూపించే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ పరంగా చూసుకుంటే కన్నప్పకి మంచి కలెక్షన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో ప్రెసెంట్ అందరూ నెటిజన్స్లో ఉన్నటువంటి కామన్ మాట ఏంటంటే అల్లు అర్జున్ వద్దు మంచు అన్నే ముద్దు అనేటటువంటి టైటిల్తో ప్రెసెంట్ అయితే రకరకాల కొటేషన్స్ అయితే జనాల ముందరకు వస్తున్నాయి అనమాట. సో మొత్తానికి మెగా అండ్ అల్లు ఫ్యామిలీలో జరిగినటువంటి ఈ కాంట్రవర్సీ ఇష్యూస్ ప్రెసెంట్ మంచు అనేది ఏదో కొంచెం ఫేవరబుల్ గా మారేటటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయని చాలా మంది నెటిజన్స్ అయితే అనుకుంటూ ఉన్నారనమాట. మరి చూడాలి కన్నప్ప హిట్ అవుతుందా పుష్ప హిట్ అవుతుందా అనేసి. రెండు కూడా పాన్ ఇండియన్ సినిమాస్లే అండ్ రెండు సినిమాల్లో కూడా మంచి కథ అయితే ఉందన్నమాట. మరి ఏ సినిమా హిట్ అవబోతున్న విషయం తెలియదు. సో మొత్తానికి బైకాట్ పుష్ప 2 అనేటటువంటి నినాదం మాత్రం చాలా గట్టిగా అయితే వినిపిస్తోంది. మరి వేచి చూడాలి మరో 4 నెలల్లో ఏం జరగబోతుందా అనేసి. సో మీకు ఈ రెండింటి మీద మీకు నచ్చినటువంటి మీరు వెయిట్ చేస్తున్నటువంటి సినిమా ఏదైతే ఉందో ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నిజంగానే ఇది పాసిబుల్ అంటారా? సో ఇన్ కేస్ మెగా ఫ్యాన్స్ కానీ పుష్పని బైకాట్ చేస్తే కన్నప్ప హిట్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? ఆ విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.